వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. అమెరికాలో 118 మంది విదేశీ విద్యార్థుల వీసాను రద్దు చేశారని స్థానిక మీడియా కథనం. యూపీఏ హయాంలో ప్రారంభమైన సంస్థాగత దౌత్యం కారణంగానే తహవూర్ రానా అప్పగింత సాధ్యమైందన్న కాంగ్రెస్. తెలంగాణలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమన్న మంత్రి శ్రీధర్ బాబు. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ మసీదులో లౌడ్ స్పీకర్ల నిషేధంపై వివాదం. భవిష్యత్తుపై ఎంతో ఆశతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన విదేశీ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కార్ చిదిమేస్తుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం గురువారం నాటికి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో కనీసం 118 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు సమాచారం. ఈ విద్యార్థులకు ఇటీవల వారి వీసాలు రద్దు చేశారని స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో వారి ఇమిగ్రేషన్ స్టేటస్ రద్దు చేసినట్లు జినోవా వార్తా సంస్థ ది టెక్సాస్ ట్రిబ్యూన్ను ఉటంకిస్తూ నివేదించింది. నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కనీసం 27 మంది విద్యార్థులు, ఆర్లింగ్టన్లో టెక్సాస్ విశ్వవిద్యాలయంలో మరో 27 మంది విద్యార్థులను సేవింగ్స్ నుండి తొలగించారని విశ్వవిద్యాలయ అధికారులను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. 10 మంది యూటీఎల్ పాసో విద్యార్థుల వీసాలు రద్దు చేశారని స్థానిక మీడియా సంస్థ నివేదిక తెలిపింది. ప్రభావిత విశ్వవిద్యాలయాలలో యూటీ డల్లస్ టెక్సాస్ ఏఎం, యూటీ రియో గ్రాండే టెక్సాస్, ఉమెన్స్ యూనివర్సిటీ టెక్సాస్ టేక్ కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది. సెవిస్ నుండి తొలగింపుకు గురైన విద్యార్థులు తమ విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టడానికి లేదా వారి హోదాను పునరుద్ధరించడానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఫిలిప్ రోడ్రిగ్జ్ ది టెక్సాస్ ట్రిబ్యూన్తో అన్నారు. అయితే వీసాలు రద్దు చేయడం కంటే సెవిస్ నుండి విద్యార్థులను తొలగించాలని ఎంచుకోవడం మరింత కష్టతరమైన అప్పీల్ ప్రక్రియను సృష్టిస్తుందని ఆయన అన్నారు. వారు ఇక చదువును కొనసాగించలేరని మరో ఇమ్మిగ్రేషన్ న్యాయవాది రాబర్ట్ అఫ్మన్ అన్నారు. జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి డజన్ల కొద్ది యుఎస్ విశ్వవిద్యాలయాలలోని వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థులను సెవిస్ ఫెడరల్ డేటాబేస్ నుండి తొలగించారు. వారిలో చాలామంది గత సంవత్సరం పాలస్తీన్ అనుకూల క్యాంపస్ నిరసనలో పాల్గొన్నట్లు సమాచారం. మరికొందరు ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి చిన్న తప్పిదాలకు పాల్పడినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. పాలస్తీనాకు మద్దతుగా నిరసనలలో పాల్గొన్న అంతర్జాతీయ విద్యార్థుల సోషల్ మీడియాను స్క్రీనింగ్ చేయడం ప్రారంభిస్తామని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ హుస్సేన్ రానాను అమెరికా నుంచి భారత్కు రప్పించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వ్యూహాత్మక దౌత్యం ఫలితంగానే ఈ అప్పగింత జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం సాధించిన పురోగతి కాదని పేర్కొంది. కాంగ్రెస్ నాయకుడు మాజీ హోంమంత్రి పి చిదంబరం రానా అప్పగింతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రక్రియ వెనుక ఉన్న పూర్తి చరిత్రను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఈ పరిణామానికి మోడీ ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవాలనుకుంటుందని, కానీ వాస్తవం వారి వాదనలకు దూరంగా ఉందని ఆయన బీజేపీని దెప్పిపొడిచారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం 2009లో రానా, అతని సహా కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీపై న్యూఢిల్లీలో కేసు నమోదు చేయడం ద్వారా ఒక ముఖ్యమైన అడుగు వేసిందని చిదంబరం చెప్పారు. ఈ సంవత్సరం యూపీఏ దౌత్య ప్రయత్నాల కారణంగా పెద్ద పురోగతి వచ్చిందని కాంగ్రెస్ నేత గుర్తు చేశారు. కోపెన్ హగన్లో ఉగ్రదాడి కుట్ర పన్నినందుకు రానాకు 2009లో చికాగోలో ఎఫ్బీఐ అరెస్టు చేసింది. కానీ 2011లో జరిగిన 26/11 దాడులలో ప్రత్యక్ష ప్రమేయం లేకుండా అమెరికా కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. బదులుగా ఇతర ఉగ్రవాద కుట్రలలో అతని పాత్రకు అతన్ని దోషిగా తేల్చింది. అయినప్పటికీ యూపీఏ ప్రభుత్వం సంస్థాగత దౌత్యం, చట్టపరమైన మార్గాల ద్వారా ఈ అంశంపై నిరంతరం పనిచేసిందని, రానాను అప్పగించడానికి అమెరికాపై ఒత్తిడి తెచ్చిందని చిదంబరం నొక్కి చెప్పారు. 2011లో 3 సభ్యుల ఎన్ఐఏ బృందం హెడ్లీని ప్రశ్నించడానికి అమెరికాను సందర్శించిందని, పరస్పర చట్ట సహాయ ఒప్పందం కింద అమెరికా భారతదేశానికి కీలకమైన ఆధారాలను అందించిందని ఆ సంవత్సరం చివరిలో దాఖలు చేసినటువంటి ఎన్ఐఏ ఛార్జ్షీట్లో చేర్చిన విషయాన్ని చిదంబరం ప్రధానంగా ప్రస్తావించారు. రానాపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామని, ఇంటర్పోల్ నోటీసులు అమల్లో ఉన్నాయని ఆయన అన్నారు. అప్పటి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ విదేశాంగ కార్యదర్శి రంజాన్ మతాయ్ 2012లో అమెరికా అధికారులకు బలమైన సాక్ష్యాలిచ్చి రానా హెడ్లీల అప్పగింతను వేగవంతం చేయాలని కోరారు. దౌత్యపరమైన ఒత్తిడి కొనసాగింది. అమెరికాలోని భారత రాయబారి నిరుపమా రావు ఈ అంశాన్ని పదే లేవనెత్తారు. సున్నితమైన అంతర్జాతీయ విషయాలను పరిణతి చెందిన దౌత్యంతో నిర్వహించాలనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ అని చిదంబరం అన్నారు. 2014లో ప్రభుత్వం మారిన తర్వాత కూడా యూపీఏ ప్రారంభించిన ప్రక్రియ చురుగ్గా ఉందని చిదంబరం గుర్తు చేశారు. మొత్తంగా ఈ నెల 8న అమెరికా అధికారులు రానాను భారత సంస్థలకు అప్పగించారు. అతను ఏప్రిల్ 10న న్యూఢిల్లీకి చేరుకున్నాడని చిదంబరం అన్నారు. మోడీ ప్రభుత్వం అప్పగింత ప్రక్రియను ప్రారంభించలేదని, కేవలం అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగానే తహవూర్ రానా అప్పగింత సాధ్యమైందని చిదంబరం అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి
టీ ఫైబర్ ద్వారా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని 6 నెలల్లో సాధించేందుకు విస్తృతమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్తో పాటు ఫోన్, కంప్యూటర్, స్మార్ట్ టెలివిజన్ సేవలను అందించనున్నట్లు తెలిపారు. టీ ఫైబర్కు అనుసంధానంగా టీ నెక్స్ట్, టెరా, చాట్ బాట్ సేవలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఐటీ మంత్రి వివరించారు. తెలంగాణలో ఇప్పటికీ 4 గ్రామాల్లో 4000 ఇళ్లలో ప్రతి ఒక్కరూ టీ ఫైబర్ ద్వారా బ్యాండ్ సేవలు వినియోగిస్తున్నారని ఐటీ మంత్రి తెలిపారు. 424 మండలాలలోని 1291 గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేశామని, వీటిలో 306 మండలాలలోని 7187 గ్రామాలు ఈ సేవలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సుమారు 45,000 కిలోమీటర్ల పొడవున ప్రపంచంలో ఎక్కలేని విధంగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. అంతకుముందు టీ నెక్స్ట్, టీ ఫైబర్ కొత్త లోగో వెబ్సైట్లను మంత్రి ఆవిష్కరించారు. హనుమాన్ జయంతి యాత్ర రోజున నమాజ్ సమయంలో సౌండ్ సిస్టమ్ను ఉపయోగించవద్దని మసీదు యాజమాన్యానికి పోలీసులు నోటీసు జారీ చేయడంతో వివాదం రేగింది. అయితే నోటీసులోని కంటెంట్ తప్పుగా ప్రచురితమైందని పోలీసులు చెబుతున్నారు. సికింద్రాబాద్లోని మరియట్ హోటల్ లేన్లోని మసీదు యాజమాన్యానికి గాంధీనగర్ పోలీసులు ఈ నోటీసు జారీ చేశారు. శనివారం ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి ర్యాలీ మసీదు ముందు నుండి వెళ్లే సమయంలో సౌండ్ సిస్టమ్ను ఉపయోగించవద్దని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సంతకం చేసిన నోటీసు మసీదు కమిటీకి అందింది. ఆ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని మసీదు యాజమాన్యానికి హెచ్చరించింది. నోటీస్ కాపీని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేశారు. అది వేగంగా వైరల్ అయింది. ఈ విషయమై కొంతమంది గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రాజును సంప్రదించారు. అతను నోటీస్ జారీ చేసినట్లు అంగీకరించాడు. ఏ సమాజం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం పోలీసులకు లేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులకు సహకరించమని కమిటీకి అభ్యర్థన పంపామని, కంటెంట్ తప్పుగా రూపొందించారని ఎస్హెచ్ఓ స్పష్టం చేసింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.